బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆత్మశుద్ధి లేని యాచార యదేలా బాంధశుద్ధి లేని పాకమేలా అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని అన్నారు. సన్నాలకు బోనస్ బంద్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండ్కు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాస్ అమలుకు కాకముందే బంద్ అన్నారు. బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే ప్రభుత్వం బంద్ చేసిందని హరీష్ రావు ఆరోపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని, మేనిఫెస్టోలో వదలగొట్టిన హామీల అమలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటేలా, చేతలు గడప దాటవని, ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో వదలగొట్టారని, గొర్రెల పంపిణీ దేవుడెరుకు, కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి నెలకొందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్కు గొర్రెలు తోలుకుని వచ్చి నిరసన తెలియజేశారని అన్నారు. మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్కు పోటెత్తక ముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి అన్నారు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హరీష్ రావు గుర్తు చేశారు. కాగా మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు ఆదివారం హరీష్ రావు లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయి పారిశుద్ధ్యం పెరికేసిందని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఆ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శకులను నియమించిందని, వారి ఉద్యోగాలకు క్రమబద్ధీకరించాలని కోరారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.